ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క క్రిస్మస్ నిజముగా మనందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గొప్ప పండగ అయి ఉన్నది. ఎందుకంటే దేవాది దేవుడే ఈ యొక్క లోకములోనికి ఒక రక్షకుడిగా వచ్చినటువంటి ఈ యొక్క సమయమైనది. ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షించుటకు ఆ రక్షకుడుగా ఈ యొక్క లోకంలోకి వచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన తన ప్రజలను వారి యొక్క పాపము నుండి రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని చెప్పి. అవును, ఆయన తన ప్రజల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యేసు క్రీస్తు యొక్క జన్మము ఈ లోకానికి ఎంతో సంతోషకరమైనది, ఆనందకరమైనది. ఎందుకు అంటే ఆయన రక్షకుడిగా ఉన్నాడు. ఈ రక్షణ ఏమి అనుగ్రహిస్తూ ఉన్నది అని మనం చూసినట్లయితే లూకా సువార్తలో చెప్పబడుతుంది 1వ అధ్యాయము 75వ వచనములో, మన యొక్క శత్రువులు అందరి నుండి, అన్ని శత్రువుల నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. అవును, మన శత్రువులు అన్నిటి నుండి కూడా మనకి విడుదల దయచేయుటకు ఈ యొక్క రక్షణ అనుగ్రహింపబడినది. మన శత్రువు అనగా పాపము వలన మనము ఉన్నప్పుడు ఆ యొక్క పాపం వలన వచ్చేటువంటి ఆ యొక్క శ్రమలు కావచ్చు, ఆ పాపం వల్ల వచ్చే శిక్ష కావచ్చు, ఏదైనాను కూడా మనం ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నామో అది మనకి శత్రువుగా ఉంటూ ఉన్నది. అలాగే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏ సమస్య చేత నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నా అది శత్రువుగా ఉంటూ ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏంటిదంటే మన శత్రువుల నుండి మనల్ని విడిపించుటకు అని చెప్పబడుతూ ఉన్నది. మరి రెండో మాట చెప్పబడుతుంది, మన జీవిత కాలం అంతయు మనము నిర్భయులమై జీవించుటకు, అంటే ఏ భయము లేకుండా కూడా మనము జీవించుటకు అని చెప్పి. అంటే భయము లేని వారు ఎవరు ఉండరు. ప్రతిరోజు ఏదో ఒక సమస్య చేత మనం భయపడుతూనే ఉంటూ ఉంటాం. కానీ దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఆ రక్షకుడు మనకి తోడై ఉన్నప్పుడు ఆ యొక్క సంతోషముతో, ఆ యొక్క ధైర్యముతో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. అవును, దేవుడు వాక్యం సెలవిస్తుంది మనం నిర్భయులమై జీవించుటకు అని చెప్పి. జీవిత కాలమంతయు నిర్భయులమే అంటే మనకు ఉన్నటువంటి ప్రతి సమస్యలో కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నదన్నటువంటి ధైర్యం మనకి కలుగచేస్తూ ఉన్నది. అందుకనే రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా అదొక ధైర్యం ఉన్నది. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా సమస్యల నుండి విడిపిస్తాడు, నన్ను దేవుడు ఆదుకుంటాడు, నా ప్రతి సమస్యలో కూడా నా ప్రార్థనలకు దేవుడు చెవెగ్గి నా ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు అన్నటువంటి ఒక విశ్వాసముతో మనం ముందుకు సాగుతూ ఉంటాం. అందుకనే దేవుడు వాక్యము సెలవిస్తుంది, ప్రతి ఒక్క ప్రార్థనకి నేను జవాబును దయచేస్తానని. మీ శ్రమల నిమిత్తము, మీ కష్టాల నిమిత్తం మీరు నాకు మొరపెట్టినట్టయితే మీ మొరలు నేను వింటాను అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. అవును, మన జీవిత కాలమంతయు కూడా ఏ భయము లేకుండా నిర్భయలమై మనం జీవించుటకు దేవుడు ఆ యొక్క రక్షకుని అనుగ్రహించినాడు. మూడవదిగా చూసినట్లయితే మీరు నీతియు పరిశుద్ధతయు కలిగి ఉండినట్లుగా ఇదిగో ఆ కుమారుని మనకి అనుగ్రహించను అని చెప్పబడుతుంది. అవును, మనం పాపులమైనను కూడా దేవుని యొక్క నీతివంతులుగా మనల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, మనల్ని పరిశుద్ధులుగా దేవుడు చూస్తున్నాడు. యేసు క్రీస్తు యొక్క రక్తము చేత మనం కడగబడిన వారమై ఉన్నాగా మనందరినీ కూడా దేవుడు నీతిమంతులుగాను పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. దేవుని యొక్క రక్షణ అంటే మన శత్రువుల నుండి మనల్ని విడిపించడము, మరియు మన యొక్క జీవిత కాలమంతయు నిర్భయులమై మనము దేవుని సన్నిధిలో ముందుకు సాగుటకును, మరియు ఆ యొక్క దేవుణ్ణి మనము నీతిమంతముగాను పరిశుద్ధులముగా ఆ యొక్క దేవుని మనము ఆరాధించు వారముగాను ఉండుటకు ఈ యొక్క రక్షణ అనుగ్రహించబడినది. ఈ యొక్క క్రిస్మస్ సమయంలో ఆ యొక్క యేసు క్రీస్తు మనకిచ్చేటువంటి ఆ గొప్ప రక్షణ ఏంటిదంటే మన జీవిత కాలమంతయు కూడా మనం భయము లేకుండా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా సంతోషముగా జీవించటమే ఈ యొక్క రక్షణ అయి ఉన్నది. ఈ యొక్క రక్షణ ఎంతమందికి అయితే ఇంకా పొందుకోలేదో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎందరైతే నన్ను విశ్వసిస్తూ ఉన్నారో వారందరికీ రక్షణ అనుగ్రహించబడుతూ ఉన్నదని చెప్పి. ఈ యొక్క సమయంలో ప్రభువుని రక్షకుడుగా చేసుకున్నట్లయితే, ఆయన్ని దేవుడిగా చేసుకున్నట్లయితే ఆయన యొక్క రక్షణకు అనుగ్రహించువాడైనాడు. నీ జీవిత కాలమంతా ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించువాడైనాడు. ఈ క్రిస్మస్ నీ జీవితంలో, నీ కుటుంబంలో సంతోషమును, ఆనందమును కలగచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. దేవుడు మేమందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ యొక్క క్రిస్మస్ సమయంలో ప్రభా
నీ బిడ్డలకు కావలసినటువంటి ఆ యొక్క సంతోషమును ఆనందమును దయచేయమని వేడుకుచున్నాం. ఇంకనూ ఎవరైతే రక్షణ పొందుకోలేదో వారికి కావలసిన రక్షణ మీరు దయచేయండి. ప్రతి ఒక్కరి యొక్క జీవితము రక్షించబడి నీ సన్నిధిలో సంతోషముగా గడుపుటకు కావలసిన కృపను అనుగ్రహించండి. వారి యొక్క జీవితంలో ఏ సమస్యలు ఏ ఇబ్బందులు కలిగి ఉన్నను ప్రభా, వాటన్నిటిలోనూ విడిపించువాడవి, రక్షించువాడవి, కాపాడువాడవి నీవే ఉండగా తండ్రి, నీ బిడ్డలకు కావలసినటువంటి ఆ కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం. నీ బిడ్డలను వారి కుటుంబాన్ని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని, నీ కృపా సమృద్ధితో వారిని నింపమని, ఈ యొక్క సంవత్సరము తండ్రి ఇదిగో ప్రభా చివరి దినముల్లో మేము ఉంటుండగా తండ్రి, ఇదిగో ప్రభా నూతన సంవత్సరంలోనికి మేము ప్రవేశిస్తుండగా నూతన సంవత్సరంలో కావలసిన ప్రతి దీవెనాశీర్వాదములు నీ బిడ్డల మీద కుమ్మరించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. క్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క క్రిస్మస్ మీ యొక్క జీవితాల్లో సంతోషమును ఆనందమును కలగచేయాలని, ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు అనుగ్రహించే రక్షణను పొందుకొని గొప్పగా జీవించాలని, ప్రభు వలన ప్రతి ఒక్కరూ కూడా దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకును మీ కుటుంబ సభ్యులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేయచ్చు ఉన్నాను. ప్రైజ్ లార్డ్. మా అందరికీ ఈ యొక్క బెతెస్దా ప్రార్థన సహవాసము తరపున ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఈ క్రిస్మస్ మీ ఇంట్లో మీ కుటుంబాలలో మీ యొక్క ప్రతి విషయంలో దేవుడు గొప్ప ఆనందాన్ని దేవుడు కలుగచేసి దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. చిన్ని ప్రార్థన మీ అందరి కొరకు, ఈ కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రం. యేసయ్యా ప్రభా, క్రిస్మస్ నాయనా నీవు మా కొరకు ఈ లోకంలోనికి వచ్చావు. ఒక రక్షకుడిగా అయ్యా మాకు నువ్వు తోడుగా ఉండడానికి, మమ్మల్ని రక్షించటానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నావు నాయన. మా యొక్క నాయన తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడను నాయన నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ ఆనందం ప్రతి కుటుంబంలో నువ్వు దయచేసి బలపరిచి దీవించమని, వారిని వారి కుటుంబాలను ఆశీర్వాదకరంగా దీవెనకరముగా మార్చమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున బిడలందరినీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మా మీ అందరికీ మరి ఒక్కసారి మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.